అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు కళ్ళు మూసి నమ్మిన స్త్రీ మిమ్మల్ని వన్నిపొట్టు పొడుస్తారు, మిమ్మల్ని కాదని మోసం చేస్తారు. దీంతో మీరు చాలా బాధపడతారు. కానీ మీ తల్లిదండ్రులు మీకు చాలా సపోర్ట్గా ఉంటారు. దీనివల్ల మీరు ఈరోజు డిప్రెషన్ నుండి, సమస్యల నుండి బయటకు రాగలుగుతారు. వారి ఆశీర్వాదం మీ వెంట ఉంటుంది. అన్ని సమస్యలు మీకు ఈరోజు తొలగించబడతాయి. వారి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. సాయంత్రం పూట మీకు ఏదైనా మంచి విషయం తెలుసుకునే అవకాశం కూడా ఉంది. మీ పనిలో మీకు ఈరోజు మీ నైపుణ్యం ఉపయోగించడం జరుగుతుంది. దాని ద్వారా సమస్యలు అనేవి తగ్గించుకోబడతాయి. మతపరమైన సామాజిక కార్యక్రమాలు ఎక్కువ సమయం గడుపుతారు. దీనివల్ల మీకు ప్రయోజనాలు కూడా కలుగుతాయి. మీ మనసులో సంతోషంగా అయితే ఉంటుంది. విద్యార్థులు ఎక్కడికైనా అడ్మిషన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటే అందులో ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఈరోజు పరిహారంలో శ్రీహరికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. విద్యార్థులు వారికి శుభప్రదంగా ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే వారికి ఈరోజు ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరోవైపు స్నేహితులతో ఎక్కువ సమయం ఆనందంగా గడపగలుగుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం అయితే సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగవడం అంటూ ప్రారంభమవుతుంది. మరోవైపు పిల్లలకు సంబంధించి ఏదైనా నిర్ణయం ఈరోజు మిమ్మల్ని కొద్దిగా ఆందోళనను గురిచేస్తుంది. ఈరోజు పరిహారంలో సూర్యనారాయణునికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది. మనసులో సంతోషంగా అయితే ఉంటుంది. వ్యాపారాలు చేసే వారికైతే భారీ లాభాలు పొందగలుగుతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం అనేది సాధించగలుగుతారు. మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఈరోజు ఉన్నటువంటి ఆటంకాలను మీ యొక్క తెలివితేటలను ఉపయోగించి వాటిని తొలగించుకోగలుగుతారు. ఈరోజు ఉన్నటువంటి విభేదాలు కూడా వాటంతటా అవే పరిష్కార దిశగా సాగే అవకాశాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు చూసినట్లయితే ప్రారంభించబోయే పనుల్లో మీకు పట్టుదల చాలా అవసరం అవుతుంది. పట్టుదలతో పనిచేస్తే కనుక ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధించగలుగుతారు. ఇంకా అధికారులతో సత్సంబంధాలు కూడా ఏర్పడతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు అనేవి నెరవేరుతాయి. శ్రీరామ నామాన్ని జపిస్తూ ఉండండి. మరియు శ్రీరామ ఆలయాన్ని దగ్గరికి వెళ్ళి పూజలు సమర్పించి అక్కడ ఉన్నటువంటి పేదలకు మీరు అన్నదానం చేయటం ద్వారా, బట్టలను దానం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. దోషాలు పరిహారం అవుతాయి. ఈరోజు మీకున్నటువంటి ఆటంకాలు కూడా ఎక్కువగా లేవు. కాబట్టి మీకున్నటువంటి చిన్న చిన్న దోషాలు, చిక్కులు ఏమైతే ఉంటాయో అవి తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 4 మరియు లక్కీ కలర్ అయితే ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.